హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు ఈ ఆగస్టు నెల పే స్లిప్‌లో వచ్చి గమనించవలసినటువంటి మార్పులైతే ఇవే అండి. సో, ఆ మార్పులేంటి? అలాగే జీతాల పెన్షన్‌ల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు ముఖ్య గమనిక. ఆగస్టు 2025 పెన్షన్ పేమెంట్ స్లిప్‌లు విడుదలయ్యాయి. ఆగస్టు నెలకు సంబంధించి మీ పెన్షన్ పేమెంట్ స్లిప్‌లు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో విజయవంతంగా జనరేట్ చేయబడ్డాయన్నమాట. ఈ మేరకు నిన్ననే ఇవైతే జనరేట్ అయ్యాయి. ఆల్రెడీ చాలామంది పెన్షనర్స్ అయితే వారి పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొనున్నారు. సో, ఇది మీ నెలవారీ పెన్షన్ అర్హత మరియు ఇతర ముఖ్యమైన వివరాలనైతే ఇందులో ఉంటాయి. సో, ఎలా పెన్షన్ పేమెంట్ డౌన్‌లోడ్ చేసుకోవాలనేది మనం ఇదివరకే చూసాము. సో, ఉద్యోగులు, పెన్షనర్స్ ఇద్దరు గూడా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అయితే వారి పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉద్యోగులు నిధి యాప్‌లో గూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఉద్యోగులు, పెన్షనర్స్ ఈ మేరకు ఈ యొక్క పే స్లిప్స్ ఎవరైతే ఇంకా డౌన్‌లోడ్ చేసుకోలేదో వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఈ యొక్క డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పే స్లిప్‌లో తనిఖీ చేయవలసిన అంశాలు మీ యొక్క పుట్టిన తేదీ, జీవిత భాగస్వామి యొక్క పుట్టిన తేదీ, ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది తనిఖీ చేసుకోండి. తర్వాత పెన్షనర్స్ అందరూ వెంటనే తమ పేమెంట్ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయో లేదో పరిశీలించి, ఈ మేరకు ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే మీ డీడీఓకి తెలియజేయవలసిందిగా అయితే కోరడమైనది. సో, ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, అలాగే భాగస్వామి వివరాలు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలు దాటిన వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది యాడ్ అయిందా లేదా అనేది చెక్ చేయండి. ఇదివరకే తీసుకుంటున్న వారికి ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ పెరిగిందా, తగ్గిందా అనేది చెక్ చేసుకోండి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది 70, 75, 80, 85, 90, 95 సంవత్సరాలు దాటిన వారికి, 100 సంవత్సరాలు దాటిన వారికి ఈ యొక్క 7%, 12%, 20%, 25, 30, 35, 50% చొప్పున వరుసగా అయితే లభిస్తుంది. ఇది క్రెడిట్ అయిందా లేదా అనేది చెక్ చేయండి. ఇక అలాగే ఆదాయపు పన్ను ఐటీ మినహాయింపులు 2025, 26 ఆర్థిక సంవత్సరంలో మీ పెన్షన్ నుంచి ఎంత ఆదాయ పన్ను మినహాయింపు జరిగిందో మీ వ్యక్తిగత డైరీలో అయితే నమోదు చేసుకోండి. సో, ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి మారిన ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం చాలామందికి ఆదాయ పన్ను మినహాయింపు అయితే ఉండకపోవచ్చు. అయినప్పటికీ భవిష్యత్ అవసరాల కోసమైతే ఈ వివరాలు నమోదు చేసుకోవడం మంచిది. ఇక కమ్యుటేషన్ వివరాలు. మనం కమ్యుటేషన్ అనేది ఎప్పటినుంచి కట్ అవుతుంది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుందనేది మనకు పే స్లిప్‌లోనే డీటెయిల్‌గా అయితే ఉంటుంది. అది కూడా చెక్ చేయండి. ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా పెన్షనర్లు అయినట్లయితే వారికి ఎవరో ఒకరికి మాత్రమే ఈహెచ్ఎస్ అమౌంటు రూ. 250 లేదా రూ. 300 కట్టవలసి ఉంటుంది. అలా కాకుండా ఇద్దరికీ మినహాయించబడినట్లయితే వెంటనే ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఇక డిఎన్ఎస్ రిలీఫ్, డీఆర్ వివరాలు. మీ బేసిక్ పెన్షన్ ఎంత? దానిపై డీఆర్ పర్సెంట్ ఎంత? అలాగే మనకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కూడా దానిపైన కూడా మనకు డీఆర్ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ పొందుతున్న వారికి 36.67% డీఏ, యూజీసీ స్కేల్ పొందిన వారికి డీఆర్ అనేది 46% అయితే ఉంటుంది. సో, ఈ మేరకు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇకపోతే మీరు సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 పొందుతున్నట్లయితే డీఆర్ ఒకదానికి మాత్రమే వచ్చేలా చూసుకోండి. రెండిటికి ఉన్నట్లయితే వెంటనే ట్రెజరీ అధికారులకు తెలియజేయండి. లేనిచో ప్రమాదం అయితే ఉంటుంది. ఇక ట్రెజరీ మరియు డీడీఓ కోడ్. ఈసారి పెన్షన్ పేమెంట్ స్లిప్‌లో మనం ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నామో ఆ ఎస్టీఓ మరియు డీడీఓ కోడ్ కూడా నమోదు చేయడం అయితే జరుగుతుంది. ఇది శుభ పరిణామం అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఏమైనా సమస్యలొచ్చినప్పుడు సరైన కార్యాలయాన్ని సంప్రదించడానికి మనకు ఉపయోగపడుతుంది పేమెంట్‌లో. ఇక ఏమైనా లోపాలు లేదా వ్యత్యాసాలు ఉన్నట్లయితే ఏం చేయాలి? పైన పేర్కొన్న వివరాల్లో ఏమైనా తప్పులున్నట్లయితే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారికి రాతపూర్వకంగా అయితే తెలియజేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు ఇది చాలా ముఖ్యం అంటే, ఈ వివరాలన్నీ మనం జీవించి ఉండగానే సరిచేయించుకోవడం చాలా మంచిది. లేని పక్షంలో మన తర్వాత మన వారసులు ఫ్యామిలీ పెన్షన్ తీసుకున్న సందర్భంలో గానీ, లేదా ఇతర సందర్భాల్లో గానీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సో, ఒక బిల్ నంబర్ అండి. చాలామంది పెన్షనర్స్‌కి ఈసారి బిల్ నంబర్ ఇంకా రాలేదు. సో, బిల్ నంబర్ గూడా నమోదు చేయాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వం. అలాగే బీఏఎస్ బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంటు గతంలో సీఎఫ్ఎంఎస్ నందు బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంట్ బీఏఎస్ అందుబాటులో ఉండేది. దాన్ని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం అయితే ఉంది. చాలామంది పెన్షనర్స్ కోరుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇది పెన్షనర్లకు మరింత పారదర్శకతను అందిస్తుంది. ఇకల బిల్లుల స్టేటస్ విషయానికొచ్చినట్లయితే ఇప్పటివరకు అప్రూవల్ అయిన బిల్లులు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఎస్టీఓ గారి పరిధిలో సో, కొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయడం జరిగిందండి. కొన్ని బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఉండగా, సో, అధిక మోతాదులో బిల్లని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఏవైతే బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఉన్నాయో అవన్నీ మనకు మరి 1 లేదా 2 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరుగుతుంది. సో, అక్టోబర్ 1 తేదీ సోమవారం కాబట్టి జీతాలు మరియు పెన్షన్‌లు సకాలంలో జమ కావడానికి ఎటువంటి ఆటంకాలైతే ఉండవు. ఇక 1 తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకుంటే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కి విద్యాశాఖ, హెల్త్ డిపార్ట్‌మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. ఇక అక్టోబర్ 1 తేదీన పెన్షన్‌లు కూడా పెన్షనర్స్‌కి జమ కానున్నాయన్నమాట. మిగిలిన డిపార్ట్‌మెంట్ వరకు 1 తేదీ పైన అయితే జీతాలు జమ కానున్నాయి. 1 తేదీన జీతాలు పడే జిల్లా ట్రెజరీ లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యల్లమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, కుకునూరు, పెనుగొండ, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, అవనిగడ్డ, గన్నవరం, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విసన్నపేట, మైలవరం, పామూరు, మోవ, బంటుమిల్లి, కంచికచర్ల, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచెల్ల, బాపట్ల, చిలుకలూరుపేట, దగ్గరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ల, రాజపాలెం, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్‌దుర్గ్, కమ్మదూరు, కనికేల్, కూతచెరువు, మనచిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, ఆనపత్తి, చింతూరు. ప్రకాశం జిల్లాలో కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఈరగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుంభం, చీరాల, ప్రకాశం. నెల్లూరు జిల్లా గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, పింజామూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆలగడ్డ, ఆలమూరు, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేల్, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తమ్మెళ్లపల్లి, తొట్టంపేడు, వాయిల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా. సో, ఇవన్నీ కాకుండా ఇంకా మనకు వైజాగ్, సీతమ్మధార, తిరుపతి ట్రెజరీ పరిధిలో అయితే 1 తేదీన జీతాలు, పెన్షన్లు అయితే జమ కానున్నాయి ఫ్రెండ్స్. సో, బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.